మా గ్రామం రాజీపేట గ్రామం. నా పేరు మైదిపల్లి బైరాగరాజు. ఈరోజు జరిగినటువంటి నక్కపల్లి మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ అనేది అది కేవలం ప్రజల కోసం కాదు, ప్రజాప్రతినిధుల కోసం, అధికారుల కోసం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరికి వెళ్తే మమ్మల్ని అడ్డగించడం జరిగింది. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే అవగాహన ఉన్నటువంటి కంపెనీల కోసం అవగాహన ఉన్న నాయకులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేము లోనికి వెళ్ళేసరికి మమ్మల్ని మాట్లాడడం కోసం పేర్లు తీసుకున్నారే కానీ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. ఎవరైతే దానికి అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ పేర్లు, నాయకుల పేర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వాళ్ళందరూ కూడా దానికి అనుకూలంగా మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎవరంటే నక్కపల్లి మండల స్థాయిలో ఉన్నారు. రాజీపేట, బుచ్చిరాజీపేట, దొండవాక, తేనర్ల, తుమ్మలపేట, పాటి మీద, చందనాడ, బుచ్చిరాజీపేట ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోయి నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా దానికి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. దాని అనుకూలంగా ఉన్న వాళ్ళు, భూములు లేని వాళ్ళు, ఇక్కడ సముద్ర రైతులు కాని వాళ్ళు, ఈ సముద్రంలో వేటకు వెళ్ళని వాళ్ళు, వాళ్ళందరూ మాత్రమే కేవలం వాళ్ళు కావాలని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వేరే ఒకరితో మాట్లాడించుకోవడం జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోలేదు, ఏ విధంగా చేసుకోలేదు. ఈరోజు మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే కంపెనీల వల్ల మాకు వచ్చే నష్టమే కానీ లాభం లేదు. ఈరోజు మేము అందరూ వేటకు వెళ్ళే వాళ్ళేమో తప్ప కానీ బయట ఏ పని చేసుకోలేని వాళ్ళు. ఈరోజు కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే అందరూ అనుకూలంగా ఉన్నారు, అందరూ ఓకే అన్నారు, యువకులు జాబులు కావాలన్నారు, అభివృద్ధి కావాలని అని అంటున్నారు. అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి కావాలి? బల్కటాక్ లాంటి కంపెనీలకు మీ వ్యతిరేకం అంటే అది మీరు అభివృద్ధిని ఎలాగంటారండి? కెమికల్ కంపెనీలు అభివృద్ధి అంటారా? అది కాదే. కంపెనీలు అనేవి అందరూ అనుకూలంగా ఉండాలి, దాని నుంచి వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అది అభివృద్ధి అంటే ఎక్కడో అదర్ కంట్రీలోనే నిషేధించినటువంటి కంపెనీలు ఈరోజు నక్కపల్లి మండలంలో తీసుకొచ్చి ఇటు రైతుల్ని అటు మత్స్యకారుల్ని అన్యాయం చేసి భయభ్రాంతులు చేసి మీరు ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఇది మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు కావాలని పోలీసు బందోబస్తు పెట్టి, మిలిటరీ వాళ్ళు పెట్టి ఎన్ని విధాలుగా మీరు మా భయభ్రాంతులు చేసి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఈ చట్ట ప్రకారం అన్యాయమని మేము చెప్తున్నాం. మీరు ఏ విధమైన సరే కానీ, మీరు ఏ చర్య తీసుకున్నా సరే కానీ మీ పూర్తి స్థాయి బల్కటాక్ కంపెనీ వ్యతిరేకిస్తున్నాం. సముద్రం మా జీవనం, తీరం మా హక్కు, అడిగే హక్కు మాకు ఉంది, అడుగుతాం. చట్ట ప్రకారం మీరు చెయ్యండి. మీరు చట్ట ప్రకారం చేయట్లేదు. ఇవాళ అధికారులకి, రాజకీయ నాయకులు అనుకూలంగా మీరు అన్ని అమర్చుకుంటున్నారు తప్ప కానీ గతంలో ఎవరైతే సీఎంగా ఉన్నారో, ఎవరైతే ఇవాళ సరఫరా శాఖకి సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ ఈ బల్కటాక్ కంపెనీ వ్యతిరేకించారు. ఆ రోజు కాకినాడ దగ్గర పెడుతున్నట్టు కంపెనీకి వాళ్ళు వ్యతిరేకిస్తే ఈరోజు నక్కపల్లిలో పెడుతున్నారు. ఎందుకని? వాళ్ళు మనుషులే కానీ మా మనుషులు కాదా? మేము బ్రతకూడదా? ఇక్కడ నుంచి కాకినాడ వరకు 30 కిలోమీటర్లు, ఇటు నుంచి వైజాగ్ 30 కిలోమీటర్ల వరకు మా దగ్గర చేపలు తింటే స్మెల్ వచ్చేస్తున్నాయి. పొల్యూషన్ ఇప్పటికే అయిపోయింది. ఇటువంటి రసాయన కంపెనీలు తెచ్చి ఇంకా మా జీవితాలతో ఆడుకోవాలని మీరు చూస్తున్నారంటే ఇది తగుదని మేము చెప్తున్నాం. మీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి మీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కళాఖండగా మా గ్రామం తరపు నుంచి మేము చెప్పడం జరుగుతుంది.